ఇంటర్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు అద్భుత విజయాలు నమోదు చేశాయని ఆ సంస్థ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కృష్ణారెడ్డి ఏజీఎం మురళీకృష్ణులు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో విద్యార్థి గగనశ్రీకి 469 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. శ్రీ చైతన్యలోని సూపర్ 60, C120, CIPL వంటి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైందని వారు వివరించారు. అలాగే బైపీసీ విభాగంలో విద్యార్థిని శ్రీవల్లి 432 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది అన్నారు. వీరితో పాటు ఎంపీసీలో 465 కంటే ఎక్కువ మార్కులను 211 మంది, బైపీసీలో 430 కంటే ఎక్కువ మార్కులను 71 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. రెండవ సంవత్సరం ఫలితాల్లోనూ శ్రీ చైతన్య విద్యార్థులు తమ ఆధిపత్యాన్ని చాటారని ఎంపీసీ విభాగంలో కలిదిండి శ్రీ లాస్య అనే విద్యార్థిని 992 మార్కులు, బైపీసీ విభాగంలో నాయకంటి రోహిణి హిరిణి అనే విద్యార్థిని 991 మార్కులతో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారని చెప్పారు. 990 కంటే ఎక్కువ మార్కులను 41 మంది, 900 పైచులకు మార్కులను 9766 మంది విద్యార్థులు సాధించడం విశేషమని వివరించారు. కళాశాలలో నిర్వహించే రోజువారీ పరీక్షలు, సందేహాల నివృత్తి సెషన్లు ఎంతో ఉపయోగపడ్డాయంటున్న శ్రీ చైతన్య డీన్ కృష్ణారెడ్డితో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మునిపెన్నడూ లేనట్టుగా అయితే 470కి 469 స్కోర్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో ముఖ్యంగా శ్రీ చైతన్య కళాశాలలో అయితే ఒక విద్యార్థిని 470కి 469 స్కోర్ చేశారు. అసలు ఇక్కడ యాజమాన్యం ఎలా ఉంది, టీచర్స్ ఎంత బాగా చదివిపిస్తే అంతవరకు స్కోర్ చేయగలరు అనేది మనతో పాటు యాజమాన్యం డీన్ ఉన్నారు, మాట్లాడతారు. సార్, మునిపెన్నడూ లేదు, ఒక్క మార్క్ తగ్గింది, అసలు ఎలా ట్రైనింగ్ ఇచ్చారు? ఈ సంవత్సరం 2026 ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఈరోజే ప్రకటించారు. ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ బోర్డు చరిత్రలో సిలబస్లు చేంజ్ చేయటం కానివ్వండి, ఇంతకు ముందు ఉన్నటువంటి సిస్టమ్ కాకుండా సిబిఎస్ఈ ప్యాటర్న్లో సిబిఎస్ఈ సిలబస్తో ఏపీ గవర్నమెంటు పేపర్స్ని మ్యాథమెటిక్స్ ఎస్పెషల్లీ చేంజెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో చేంజెస్ చేసి ఫస్ట్ టైం 2026లో మన ఏపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో కొత్త న్యూ ప్యాటర్న్, న్యూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. సో దీని మీద శ్రీ చైతన్య మేనేజ్మెంటు, అదేవిధంగా మా అకాడమిక్ డైరెక్టర్స్ అయినటువంటి సుష్మా మేడం గారు, అదేవిధంగా నాగేంద్ర గారు దీని మీద సరికొత్త ప్లాన్ చేసుకుని దానికి అనుగుణంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఇంగ్లీషు, సాంస్క్రిటు, అదేవిధంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ నుంచి అత్యధిక మార్కులు స్టూడెంట్స్కి ఎలా మనం గెయిన్ చేయాలి, ఎలా సాధించాలి అనేది విధంగా మా అందరికీ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ మా అకాడమిక్ డైరెక్టర్స్ ప్రోగ్రాములు ప్లాన్ చేసి దానికి అనుగుణంగా కొత్త సిలబస్లో, కొత్త ప్యాటర్న్లో స్టూడెంట్స్కి ఈజీగా శ్రీ చైతన్యలో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి ఒక ప్లాన్ రూపొందించి దానికి అనుగుణంగా ప్రాక్టీస్ చేయడం జరిగిందండి. సో దాని యొక్క ఆ కష్టానికి ప్రతిఫలం ఈరోజు ఇంతమంది వేల మంది విద్యార్థులు విజయవాడ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి శ్రీ చైతన్య విద్యా సంస్థల యొక్క విద్యార్థులు గర్వంగా తల ఎత్తుకుని ఈ రోజున మరి ఏ ఇతర విద్యా సంస్థకి వీలు కానటువంటి రీతిలో ఈ రోజున ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 470కి 469 స్కోర్ చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ చైతన్యలోనే 469 ఫస్ట్ మార్కు స్టేటు, అదే 468, 467, 466 అంటే 1 to 10, 1 to 20 అన్ని ర్యాంకులు ఈ రోజున శ్రీ చైతన్య విద్యా సంస్థలకి వచ్చినాయి. అది మా గర్వకారణంగా చెప్పుకుంటున్నామండి. మా యొక్క ప్రోగ్రామ్స్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో ఐపీఎల్ సూపర్ 60 ది టాప్ ప్రోగ్రామ్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా ఈ రోజున. ఎందుకని చెప్తున్నామంటే ఇంటర్మీడియట్ చరిత్ర అనేది ఆంధ్రప్రదేశ్ వరకు లేదా తెలంగాణ వరకు, అదే జేఈ మెయిన్స్ చరిత్ర, ఐఐటి అడ్వాన్స్ కానివ్వండి, బైపీసీ నీట్ కానివ్వండి తీసుకుంటే ఈ సంవత్సరం 2026 జేఈ మెయిన్స్ 2 సెషన్స్ కంప్లీట్ అయింది. జనవరి సెషన్లో దేశం మొత్తం మీద ఒకే ఒక్క స్టూడెంట్కి 300 వచ్చినాయి. ఆ స్టూడెంట్ కూడా శ్రీ చైతన్య విజయవాడ స్టూడెంటు. అదేవిధంగా సెకండ్ సెషన్ ఏప్రిల్ సెషన్లో కూడా 300 ఆల్ ఓవర్ ఇండియా సుమారుగా 15 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే ఒక్క స్టూడెంట్కి మాత్రమే 300 స్కోర్ చేయడం జరిగింది. ఆ స్టూడెంట్ కూడా విజయవాడ శ్రీ చైతన్య విద్యార్థి అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది.
అంటే మీ ఎగ్జామిన్ ప్రకారం ఒక విద్యార్థిని కానీ విద్యార్థులు కానీ ఎంతవరకు అంటే ఎన్ని అవర్స్ చదవాలి, ఇక్కడ మీ ట్రైనింగ్లో వీళ్ళు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంత ఇంత స్కోర్ గెయిన్ చేస్తారు? మా దగ్గర ఏ విద్యార్థి టెన్షన్ పడకుండా చక్కగా ఫ్రీగా ఇంక్లూడింగ్ గేమ్స్ పీరియడ్స్ కూడా ఉన్నాయండి. ఉదయం చక్కగా 7 o'clock స్టార్ట్ అవుతుందండి. 7కి స్టార్ట్ అయినటువంటి టీచింగ్ కానివ్వండి, స్టడీ అవర్స్ కానివ్వండి 7కి స్టార్ట్ చేస్తాం. 5 o'clockకి 4 o'clockకి నిద్ర లేపటం లాంటివి ఏమీ లేవు. ఫ్రీ ఎడ్యుకేషను, చక్కగా పిల్లలు ప్రశాంత వాతావరణంలో అన్ని రకాలుగా టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కానివ్వండి, అదేవిధంగా ఫెసిలిటీస్ కానివ్వండి, వాళ్ళకు సమకూర్చే ఫెసిలిటీస్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ బ్రేక్ అవర్సు, అదే ఈవినింగ్ అయ్యేసరికి విద్యార్థులందరూ కోరుకునే విధంగా వాళ్ళకి రకరకాల ఇండోర్ గేమ్స్ కానివ్వండి, అవుట్డోర్ గేమ్స్తో ఈ రోజున శ్రీ చైతన్య విద్యా సంస్థలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. వాళ్ళకి సఫిషియెంట్ బ్రేక్ ఇస్తూ, సఫిషియెంట్ మోటివేషన్ చేస్తూ, ఎలా చదువుకుంటే ఇంటర్మీడియట్ విభాగం కానివ్వండి, జేఈ మెయిన్స్, ఐఐటి అడ్వాన్సు, బైపీసీ నీట్ విభాగాలలో దేశం మొత్తం మీద లక్షలాది, ఎంపీసీ విభాగంలో 15 లక్షల మంది, బైపీసీ విభాగంలో 25 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తున్న ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి అగ్రస్థానం నిలబడటానికి ముఖ్య కారణం అకాడమిక్ డైరెక్టర్సు, ప్రోగ్రాము, అధ్యాపకులు వాళ్ళు ఫ్రీగా పిల్లలకి సఫిషియెంట్ రెస్ట్ ఇస్తూ, పిల్లలకి మోటివేషన్ చేసుకుంటూ, వాళ్ళకి కావాల్సిన విధంగా గేమ్స్ కానివ్వండి, రిమైనింగ్ ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ అరేంజ్ చేస్తూ, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ, పబ్లిక్ ఎగ్జామ్స్, మెయిన్స్, అడ్వాన్స్ నీటిల్లో క్వశ్చన్స్ ఎలా రాగలవు, మల్టీ కాన్సెప్టువల్గా ఎలా రాగలవు అనేది వాళ్ళకి కూర్చోబెట్టి చెబుతూ, వాళ్ళు ప్రాక్టీస్ చేయిస్తూ ఈ రోజున ఇంత సక్సెస్ రావడానికి కారణం ముఖ్యంగా అకాడమిక్ ప్రోగ్రాములో స్టూడెంట్స్కి సఫిషియెంట్గా రెస్ట్ అనేది కావాలి. వాళ్ళు పీస్ఫుల్గా ప్రశాంతంగా చదువుకున్న రోజుని స్టూడెంట్స్ని టెన్షన్ పెట్టకుండా ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క చాప్టరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా అధ్యాపకులు, ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసే మా అకాడమిక్ డైరెక్టర్స్ యొక్క గొప్పతనమే ఈ రోజున శ్రీ చైతన్యని ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టిందండి. సో చూసారు కదా, మునుపెన్నడూ లేనట్టు 469 సాధించిన విద్యా సంస్థ ఏదైతే ఉందో శ్రీ చైతన్య విద్యా సంస్థ అని చెప్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు ఎన్ని అవర్స్ ట్రైనింగ్ తీసుకోవాలి, ఎన్ని అవర్స్ చదువుకుంటే ఎంత మేరకు వారికి స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందో దాని మీద కూడా డీన్ అత్యంత అద్భుతంగా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.